ఈ ఒక రకమైనటువంటి అటెన్షన్ డైవర్షన్ లాగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆ సమస్యని సింగిల్ ఫోన్ కాల్తో అయిపోయేటటువంటి సమస్యలని చిలికి చిలికి గాలివానగా చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు చెప్పినటువంటి వెలుగుమట్ల అదే జరిగింది. ఆ జరిగినటువంటి నష్ట నివారణ చర్యలు దిద్దుకోవడానికి గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడ్డది. ఎస్పెషల్లీ రూలింగ్ పార్టీ చాలా ఇబ్బంది పడ్డది. అవన్నీ కాకుండా ఆ సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి ఆ స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ అంటారు దాన్ని. అట్లా ఉన్నదనుకోండి ఇంత వివాదం కాకపోవు. ఇది మన వెలుగుమట్ల మధు పార్క్ రిడ్జ్ ఉన్నది. ఈ మూసీ రీజనరేషన్ పేరు మీద అవుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు సింపుల్గా నేను పలానా దగ్గర ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఉన్నాను, మీకు అంతే ఎస్ఎఫ్టీలలో ఇల్లు కట్టిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ ఇష్యూని ఎప్పుడైతే పబ్లిక్ యారగెన్స్ మారకముందే దిద్దుబాటు చర్యలు ఉండాలి తప్ప చేతులంతా కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుంటే ఏమైంది అని అంటే ఎంతో నమ్మకంతో గెలిపించినటువంటి, ముఖ్యంగా నేనేమనుకుంటానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉల్టా అయిందనుకోండి, రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏం లేదు.